తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే గత విచారణలో బీసీ బిల్లుపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే గత విచారణలో బీసీ బిల్లుపై ప్రశ్నలు సంధించింది హైకోర్టు. ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, జోస్నా, మరి కాసేపట్లో హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా రెడ్డి జాగృతికి సంబంధించిన నేత మాధవరెడ్డి కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. గత నెల 27వ తేదీన హైకోర్టులో ఈయన కేసు అయితే ఫైల్ చేశారు. ఆ తర్వాత ఈ రోజుకి వాయిదా అయితే హైకోర్టు వేయడం జరిగింది. అనంతరం సుప్రీంకోర్టుకి కూడా మాధవరెడ్డి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు ఉంది. అలాగే దీనికి సంబంధించిన వాదనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మేము ఈ కేసుని టేకప్ చేయలేమంటూ కూడా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఈరోజు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే రేపటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నామినేషన్ల తుది విడత ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి తొలి విడతకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అలాగే అక్టోబర్ 13వ తేదీ నుంచి 2వ విడతకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు ఏ తీర్పు వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. కొద్దిసేపటి కిందటే మాజీ ఎంపీ విహెచ్ కూడా రావడం జరిగింది. అలాగే బీసీ సంఘ నాయకుడు జోజేరి శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి కిందటే హైకోర్టు కూడా చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇంప్లీడ్ పిటిషన్స్ను కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 67% రిజర్వేషన్ చేరుకుంటుంది. అంటే ఎస్సీలకు 15%, అలాగే ఎస్టీలకు 10% రిజర్వేషన్ ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అలాగే ఈ 42% ఇస్తే అది కాస్త 67%కి వెళ్తుంది అనేది ప్రధానంగా రెడ్డి జాగృతి కూడా చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ఏదైతే జీవో 41, 42ని ఇవ్వడం జరిగిందో దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయి ప్రిపరేషన్ అవుతున్నారు. అడ్వకేట్ జనరల్ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వాదనలు అన్నింటినీ కూడా వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే హాల్ నెంబర్ 1లో 42 ఐటమ్గా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అయితే ఇది కేసు అయితే రాబోతుంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే చీఫ్ జస్టిస్ కూడా మరి కాసేపట్లో హైకోర్టుకి చేరుకోబోతున్నారు. 12 గంటల 40 నిమిషాల సమయంలో దీనికి సంబంధించిన వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎవరి వాదనలు వాళ్ళు వినిపించేందుకైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఒకవేళ హైకోర్టు నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తే, అంటే ఎన్నికలు కొనసాగించవచ్చు అని వస్తే దాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పు వస్తే మాత్రం వెంటనే లంచ్ మోషన్ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేసేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రముఖ న్యాయవాది సింఘ్వీని ఇప్పటికే అభిషేక్ సింఘ్వీని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆయన కూడా ఢిల్లీలో సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పు వస్తే వెంటనే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా అక్కడ అభిషేక్ సింఘ్వి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా కూడా 42% రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు నుంచి పాజిటివ్గా తమకే ఉత్తర్వులు వస్తాయనే ఒక ఆశాభావాన్ని బీసీ సంఘ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ లోపల వాదోపవాదాలు ఎలా జరగబోతున్నాయి? 67% అంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కేవలం 50% రిజర్వేషన్లు మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న దాని ప్రకారం 67%కి చేరుకుంటుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ఏదైతే రెడ్డి జాగృతి కూడా తమ వైపు వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా మరి కాసేపట్లో, అంటే ఒక 2 నుంచి 3 గంటల్లోనే పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ల పైన, అలాగే బీసీ రిజర్వేషన్ల పైన ఒక స్పష్టత వస్తే ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకైతే తెరదించబోతోంది హైకోర్టు. రైట్ ఆర్కే.